చూడవచ్చు పైన చూడండి. ఇప్పుడు ఎన్నో పెద్ద యంత్రాలు ఉన్నప్పుడే మనం ఆ బండరాయిని పగలగొట్టాలంటే చాలా కష్టమైన పని. అలాంటిది ఇంత పెద్ద బండరాయిని సగానికి మనం పగలగొట్టడం అంటే, అప్పుడు ఆ కాలంలో పగలగొట్టడం అంటే ఏ యంత్రాలు లేకుండా పగలగొట్టడం అంటే అది అమ్మవారి మహిమలు ఉండొచ్చు, లేకపోతే అమ్మవారిని కొలిచే భక్తులకు ఏదో అమ్మవారి అనుగ్రహం వల్లనే పగలగొట్టే శక్తి వచ్చిందని మేము నమ్ముతామమ్మా. కలిసి ఉండమ్మా. అది మేము చూడకముందు ఎప్పుడో పూర్వ తరాల్లో మా తాతయ్య తరంలో బండలు పగలగొట్టున్నాయి. ఇప్పుడు మనం ముందు చూసినటువంటి వేప చెట్టే 100 సంవత్సరాల వేప చెట్టు, మన ముందున్న వేప చెట్టే 100 సంవత్సరాల వేప చెట్టు. అయితే మొదటగా ఈ అమ్మవారి ఊడుగు చెట్టులో వెలిసిందని, ఊడుగు చెట్టులో వెలిసిందని ఆ అమ్మవారిని ఇక్కడ నిలిపిరని మా పెద్దల ద్వారా మాకు